Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. భారత్ పై పాక్ తో కలిసి చైనా కుట్ర. పహల్గాం ఘటన తర్వాత పాక్ చైనా మద్దతిస్తోంది. పాకిస్తాన్ సైనిక సహకారం, ఆధునిక ఆయుధాలు సరఫరా చేస్తోంది. బ్రహ్మపుత్ర నదిపై జల విద్యుత్ ఆనకట్ట నిర్మాణం కూడా జరుగుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన దృశ్యాలను చైనా తొలిసారి బహిర్గతం చేసింది. మోటోవో జల విద్యుత్ ప్రాజెక్ట్ అని పేరు కూడా నామకరణం చేసింది. ఆ ప్రాజెక్టుతో భారత్ కు ప్రమాదం పొంచి ఉంది అని అంటున్నారు. చైనా చర్యలను భారత్ పరిశీలిస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశం చైనా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC వెంబడి వివాదం అయితే కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రత్యక్షంగా కాకుండా పాకిస్తాన్ సాయంతో భారత్ పై రకరకాల కుట్రలు పన్నుతోంది. 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ ఓడిపోయింది. ఈశాన్య రాష్ట్రంలోని అక్సాయ్ చిన్లో 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని నియంత్రణలో ఉంచుకుంది, ఆక్రమించుకుంది. ఆ తర్వాత కూడా భారత్ పై ఏదో ఒక విధంగా కుట్రలు పన్నుతూ వస్తోంది. ఇటీవల పహల్గావ్ దాడి తర్వాత పాక్ భారత్ మధ్య జరిగిన యుద్ధ సమయంలో చైనా కుట్రలు బయటపడ్డాయి. చైనా పాకిస్తాన్ కు ఆధునిక ఆయుధాలు, ఫైటర్ జెట్లు, డ్రోన్లను సరఫరా చేస్తూ భారత్ పై ఉసిగొల్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే చైనా ఇప్పుడు మరో భారీ కుట్ర పన్నుతోంది. టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై భారీ జల విద్యుత్ ఆనకట్ట నిర్మాణం చేపట్టడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భారత అభివృద్ధి తట్టుకోలేక దాయిది దేశాలు పాకిస్తాన్, చైనా రకరకాల కుట్రలు పన్నుతూ వస్తున్నాయి. చైనా మరో భారీ కుట్రకు తెరలేపింది. టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై భారీ జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టింది. ఇది భారత సరిహద్దుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుగా పరిగణిస్తున్నారు. ఈ ప్రాజెక్టు టిబెట్లోని నైంగ్జీ ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో నిర్మితమవుతోంది. అంచనా వ్యయం సుమారు 1.2 ట్రిలియన్ యువాన్లు, భారత కరెన్సీ ప్రకారం 14.5 లక్షల కోట్లు. 5 జల విద్యుత్ కేంద్రాలను కలుగుంటుంది. సంవత్సరానికి 300 బిలియన్ కిలోవాట్ గంటల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉందని కూడా అంటున్నారు నిపుణులు. బ్రహ్మపుత్ర నది చైనాలోని దీన్ని ఆలుంగ్జాంగ్కో అని పిలుస్తారు. ఇది టిబెట్, భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం గుండా ప్రవహిస్తూ బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే చైనా నదీ ప్రవాహాన్ని కంట్రోల్ చేయగలదు. ఒకవేళ వర్షాకాలంలో నదికి భారీ వరదలొస్తాయి. చైనా గనుక నీటిని ఒక్కసారి విడుదల చేస్తే దిగువన ఉన్న ప్రాంతాలు అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ బెల్ట్, అస్సాంకి భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. భారీ డ్యాం నిర్మాణం వల్ల ఇక్కడి భౌగోళిక ప్రదేశానికి, పర్యావరణానికి తీరని నష్టం కలగొచ్చని విమర్శలు కూడా ఉన్నాయి. దీనికి కారణం అరుణాచల్తో పాటు అస్సాం రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం, జల సంపద, జీవ వైవిధ్యంపై తీవ్ర పరిణామాలు కలిగిస్తుంది. దీన్ని టికింగ్ టైం బాంబ్ అంటే వాటర్ బాంబుగా కూడా అభివర్ణించారు. ఇదే అంశానికి సంబంధించి సీఎం ఏం మాట్లాడారు ఒకసారి మనం కూడా విందాం. You do not know whether that will be a good thing for some or bad thing for some. I am of the view that in Brahmaputra, more than 70% water are indigenous. The Brahmaputra gets most of the water from Bhutan, Arunachal Pradesh, and the rainwater and other waters from our state itself. So there is a two scientific view.
చైనా ఈ ప్రాజెక్టును ప్రారంభించడంతో ఇండియాలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. మరో దారుణమైన విషయం ఏంటంటే ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎక్కువ భూకంపాలు వచ్చే ప్రదేశంలో నిర్మిస్తున్నట్లు సీఎం పెమా ఖండు తెలిపారు. ఈ ఆనకట్ట భూకంపాల వల్ల కూలిపోతే దిగువన ఉన్న ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కూడా సీఎం అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే చైనా చర్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది భారత సైన్యం. భారత్ చైనా మధ్య నీటి భాగస్వామ్య ఒప్పందం లేదు. అలాగే జల సంబంధమైన డేటా అంటే నీటి మట్టం, వర్షపాతం భాగస్వామ్య ఒప్పందం ఉంది. దీన్ని చైనా గతంలో నిలిపేసింది. ఒప్పందం జూన్ 2023లో ముగియడంతో చైనా చిందులేస్తోంది. బ్రహ్మపుత్రపై చైనా ప్రభావం గురించి పాకిస్తాన్ నుండి వచ్చిన బెదిరింపు పూర్తిగా నిరాధారమైందని కాదని నిపుణులు కూడా అంటున్నారు.